పక్కన పెడితే కాకినాడ సీపోర్ట్ లో సీపోర్ట్ నాడు స్పర్లర్స్ కట్టి వేవ్స్ డైవర్షన్ ఉప్పాడ డైవర్ట్ చేశారు. సముద్రం కోత ఉప్పాడ మెయిన్ సబ్జెక్ట్ అక్కడ సీపోర్ట్. మన గవర్నమెంట్ లో కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది కట్టడం వల్ల ఆ వేవ్స్ వచ్చి అటు కొడుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఇప్పుడు టెంపరీగా ఏదైతే వీళ్ళు ల్యాండింగ్ చేసుకుంటున్నారో ఇక్కడ దగ్గర లేక 3-4 చనిపోయారు. ఆల్రెడీ బోట్లు వదిలిపోయినాయి. ఇవన్నీ రోజు తాకిడికి పడతాయి. రెండోదంటే ఇక్కడ ఒక చిన్న కెనాల్ ఉంటుంది సైడ్. ఇక్కడ నుంచి మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర కూర్చుని డ్రాయింగ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడి డిజైన్లు ఏంటంటే మన గవర్నమెంట్ లో ఉన్నది ఈ గవర్నమెంట్ వచ్చాక డిజైన్ ఏదో మార్చడం జరిగింది. వీళ్ళు వెళ్ళింది యాజ్ పర్ డ్రాయింగ్ అంట. ఇక్కడ ఫిషర్మెన్ కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బోట్ ల్యాండింగ్ కెపాసిటీ కూడా తక్కువ. ఎంత ల్యాండింగ్ అంతా ఎవరో ఇప్పుడు 600 బోట్లు వస్తే ల్యాండింగ్ వచ్చేసారి అవ్వాలి. తుఫాన్ సైక్లోన్ వస్తుంది. లంగర్ ఎక్కడ వేసుకోవాలి? చెప్తున్నాం. మొన్న లంగర్ ఇక్కడ లోపలికి వచ్చి చేసుకుంటే దగ్గర 8-9 బోట్లు పగిలిపోయాయి. లంగర్ అవుట్ సైడ్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి డబ్బులు వేసుకుంటే రోడ్డు ప్రాబ్లం కాదు. అంటే నేను టెక్నికల్ గా ఏంటో ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలని మనకి విషయం టెక్నికల్ ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉండాలి. కానీ ఉండటం లేదు. వేవ్స్ అబ్నార్మల్ గా వస్తుంది. వచ్చేస్తే ఇప్పుడు బ్రేక్ పే మీద నీళ్లు వస్తున్నాయి. పే జట్టి కడితే జట్టి మీద నీళ్లు వస్తాయి. జట్టీలు పగిలిపోతుంది. అండర్ కరెంట్ ఓవర్ అయిపోతుంది. ఇది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. సైజ్ అప్పుడు ఇచ్చిన డిజైన్ ప్రకారం 2013లో వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం టెండర్లు పెట్టారు. దాని ప్రకారం వర్క్ చేస్తారు. కానీ ఇప్పుడు తీరా వచ్చారు మిగతా సైట్లు అన్ని బాగున్నాయి. ఈ ఒక్క సైడ్ వచ్చేసరికి వేవ్స్ అబ్నార్మల్ వచ్చినందువల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది సార్. ఫేస్ చేసింది ఇక్కడ -6.5 మాకు ఇచ్చింది డెప్త్. మేము -3.5 చేయమన్నాం. మేము చేస్తూనే ఉన్నాం, శాండ్ వస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం, శాండ్ వస్తానే ఉన్నాం. ఎందుకంటే శాండ్ వచ్చేస్తాను మౌత్ నుంచి శాండ్ లోపలికి వస్తుంది. మాకేం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ సర్వే చేస్తే మళ్ళీ శాండ్ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఒకటి ఓపెన్ చేయాలి ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఒకటి క్లోజ్ అయి ఉంది, అది ఓపెన్ చేయాలి. కెనాల్ అది ఓపెన్ చేస్తే కొంత ప్రాబ్లం తగ్గుతుంది. రైట్ సైడ్ నాతో వచ్చేటప్పుడు ఎవరు క్లోజ్ చేయడం కాదు, ఓపెన్ చేయాలి. ఇప్పుడు డిజైన్ ఇది క్లోజ్ చేశారు. ఇది ఓపెన్ చేస్తే అప్పుడు నీకు తగ్గుతుందేమో. తుఫాన్ వస్తే మొత్తం కారణం ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇందాక మనం ఆడకూడదు. ఇది ఎక్స్టెండ్ చేస్తే ఇది మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పెట్టుకుని ఎవరైనా చేసేదానికి టెక్నికల్ పర్సన్ వల్ల చేసి ఎక్కడ బ్రేక్ వాటర్ డ్యామేజ్ కాదు. ఈ వేవ్స్ ని బ్రేక్ వాటర్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ కూడా ప్రాబ్లం. ఓన్లీ లోపలికి వచ్చేటువంటి వేవ్ అండర్ కరెంట్ అబ్నార్మల్ గా ఉన్నందున వే డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు అదేమంటారంటే మన వర్మ గారు ఇది తీస్తే కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ సపోజ్ ఇది అయిపోయింది, కాంట్రాక్ట్ అది తప్ప టెక్నికల్ గా ఎవరైతే చూసారు ల్యాండింగ్ ఎక్కడన్నారో 500 ఈ వ్యాన్ ఇక్కడ 2500 పార్కింగ్ చేసి మార్కింగ్ అవుతుందా? 2500 రకాల బోర్డు
ఆ బోటు వేవ్స్ తాగిడికి గోడ కొట్టేస్తుంది. దీన్ని ఈ గోడ పడుతుంది, ఆ గోడ పడుతుంది. వీళ్ళందరూ తెలుసు దగ్గర 15-16 బోట్లు పోయి 7 ఎక్కడో చచ్చిపోతారు. వెలాసిటీలో వస్తుందన్న ఉన్నట్టు వాటర్ పైకి లేచేస్తుంది. మళ్ళీ బ్యాక్ వస్తుంది. మీరు కట్టేసి వెళ్ళిపోతారు. టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫెయిల్యూర్ ఎవరైతే టెక్నికల్ పర్సన్స్. మీరు ఆ ఫిషర్మెన్ కమిటీ ఎవరో 10 మందిలో ఐడెంటిఫై చేస్తే వాళ్ళని తెలిసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి ప్రాక్టికల్ ఏంటని అవగాహన తీసుకుంటే ఇది ఫీజులోకి వస్తుంది. ఒక్కటి వేవ్స్ ఇంత ఉన్నాయనేది దాన్ని వాళ్ళు చేసుకోలేదు. జనరల్ వేరే తోట ఎట్లుందో అదే తీసుకుని అదే కన్సిడర్